ఉపాధి అవకాశాన్ని కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లా గ్రామానికి సంబంధించి జాతీయ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారి సూచనల సలహాలు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి రిపోర్ట్ అందించవలసిందిగా నిజామాబాద్ జిల్లా యువజన సంక్షేమ అధికారి పవన్ గారిని ఆహ్వానిస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ మండల్లో మన ఐటీ శాఖ ఆధ్వర్యంలో డివైఎస్ఓ గారి ఆధ్వర్యంలో ఏసీఎల్బీ గారు స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ డీట్ అంటే ఒక డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఇంటర్ఫేస్ తయారు చేసిన మన ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఇక్కడ విజిట్ చేస్తే దాదాపు ఒక 2000 మందికి జాబ్ ఆఫర్స్ కూడా వెంటనే ఆన్ ద స్పాట్ దాదాపు 75 నుంచి 80 కంపెనీస్ ఇస్తూ ఉన్నారు. అందులో జీతాలు వచ్చేసి 18,000 నుంచి స్టార్ట్ చేస్తూ 8 lakhs పర్ annum వరకు ఉంటుంది. సో దీంట్లో కొంతమందికి ఆన్ స్పాట్ ఆఫర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని అప్రెంటిస్షిప్కి ఒక వారం 60 రోజులు ట్రైనింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం కానీ అకామిడేషన్ హైదరాబాద్లో ఎలాంటివి మౌలిక సదుపాయాలు ఇబ్బంది లేకుండా కూడా చాలామంది ఎంప్లాయీస్ చాలామంది కంపెనీస్ కూడా ఆ వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నారు. సో ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మన నిజామాబాద్ సంబంధించిన ప్రతి ఒక్కరు యువకులు దాన్ని వినియోగించాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డివైఎస్ఓ గారికి అభినందన తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.